నమస్తే అండి, నేను మీ కేకే. ప్రతి శనివారం దేనికలో మోటివేట్ స్పీచ్ ఇస్తా కదండి. ఇవాళ మోటివేట్ స్పీచ్ వచ్చేలోకి సార్ కంఫర్ట్ అనేది మన లైఫ్ లో లేకపోతే 100% సక్సెస్ అవుతా సార్. ఒక స్టోరీ రూపంలో చెప్తాను, అది చాలా బాగుంటది సార్. రవి గారు అనే ఒక వ్యాపారవేత్త సార్, చిన్నగా ఎదిగాడు. అతను ఏంటంటే స్లోగా మార్కెటింగ్ లోకి వెళ్ళి ప్రతిదీ బట్టలు అమ్ముకొని పిన్ టు పిన్ అమ్ముకొని ఇప్పుడు ఏంటంటే ఒక షోరూమ్ ఓనర్ అయ్యారండి. చాలా వ్యాపారం బాగా చేశారండి. ఒకరోజు వాళ్ళ ప్రొఫెసర్ ఉన్నారండి, ఆయన గురువు గారు వచ్చి చూస్తే షాప్ లో మనోడు ఫోన్ చూసుకుంటే రీల్స్ చూస్తున్నారండి, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తున్నారు. అప్పుడు రవిని అడిగారు ప్రొఫెసర్ గారు, రవి ఏంటి రీల్స్ చూస్తున్నావు, ఏమైందంటే సేల్ కూడా చూస్తే నువ్వు అంత సరిగ్గా చేయట్లేదు, ఎంప్లాయీస్ అందరూ ఖాళీగా కూర్చున్నారు ఏంటి అని అడిగారు. సార్ ఏం లేదు సార్, మార్కెట్ అంతా స్లోగా ఉంది, డల్గా ఉంది, ఏం చేస్తాం సార్ అన్నాడు. అప్పుడు ప్రొఫెసర్కి అర్థమైంది రవి కంఫర్ట్ జోన్ లోకి వెళ్తున్నారు స్లోగా అని అర్థమైంది. అప్పుడు రవి నెక్స్ట్ రోజు కొద్దిగా టిఫిన్ తినడానికి రా అనగానే ప్రొఫెసర్ గారు పిలిచారు కదా, ఎలా వెళ్ళాల్సిందే, టిఫిన్ పెడుతున్నారు కదండి, కొద్దిగా ఏదో వెరైటీస్ ఉంటాయని మనోడు ఆ ప్రొఫెసర్ దగ్గరికి నెక్స్ట్ రోజు వెళ్ళారు. నెక్స్ట్ రోజు వెళ్ళంగానే ప్రొఫెసర్ గారు టిఫిన్ పెట్టకుండా ముందు ల్యాబ్ పద అనగానే రవి గారు అవాక్కయ్యారు. ఏంటి టిఫిన్ పెట్టడానికి తీసుకెళ్తే ల్యాబ్ తీసుకెళ్తున్నారు అనగానే అవాక్కయ్యారు. సర్లే ల్యాబ్ లోకి వెళ్దాం, ఏదో ఒకటి ఉంటది కదండి. అప్పుడు ప్రొఫెసర్ గారు ఒక బౌల్లో నీళ్లు పెట్టి చాలా హీట్ చేశారండి. వేడి నీళ్ళలో ఒక కప్పని తీసుకున్నారండి ఆయన. ఆ కప్పని తీసుకెళ్లి ఆ వేడి నీళ్ళు వేస్తారండి. వేడి నీళ్ళు వెళ్ళగానే ఆ కప్ప డొక్కమని బయటికి దూకేస్తుంది. ఆ వేడి తట్టుకోలేక వెంటనే డొక్కమని బయటికి దూకేస్తుంది. అప్పుడు రవి ఇదంతా గమనిస్తున్నాడు. నెక్స్ట్ ఏం చేశాడంటే అండి, ఒక చల్లటి నీళ్లు పక్కన పెట్టి ఆ కప్ప దాంట్లో వేసాడండి. ఆ కప్ప చాలా ఎంజాయ్ చేస్తుందండి, చల్లగా ఉన్నాయి కానీ నీళ్లు ఎంజాయ్ చేస్తుంది. అప్పుడు ప్రొఫెసర్ గారు ఏం చేశారంటే అండి, ఆ బౌల్ కింద నిప్పెట్టాడండి. ల్యాబ్ లో ఫైర్ ఉంటది కదండి, నిప్పెట్టాడు. అది స్లోగా టెంపరేచర్ పెరుగుతుందండి. కప్పకు ఒక మంచి అదృష్టం ఉందండి, స్కిన్ కి హీట్ ని అబ్జర్వ్ చేసుకునే పవర్ ఉంది. ఇది హీట్ పెంచినా సరే అడ్జస్ట్ అయిపోయి ఆ నెలలోనే గోరువెచ్చగా ఎంజాయ్ చేస్తుంది. తీరా చూస్తే టెంపరేచర్ బాగా పెంచేసాడండి ప్రొఫెసర్. అది వేడి తట్టుకోలేక ఆ కప్ప చచ్చిపోయిందండి పాప. అప్పుడు వెంటనే రవి ప్రొఫెసర్ని తిడుతున్నారు, ఏంటయ్యా నువ్వు మనిషివా లేకపోతే ఏంటి, అనవసరంగా ఒక జీవిని చంపేశావు అనగానే, చూడు రవి, అది ఫస్ట్ నీళ్ళ వేయంగానే బయట దూకింది, దీంట్లో ఎందుకు అంటే నాకేం తెలుసు, కానీ నువ్వు చంపేసావు, అన్యాయంగా నువ్వు ఆ కప్పని చంపేసావు అనగానే అప్పుడు ప్రొఫెసర్ చెప్తారు, చూడు రవి, ఇప్పుడు కంఫర్ట్ జోన్ లో ఉంటే నీకు అర్థమైందా, కప్ప వేడి నీళ్ళు అనగానే తక్కువని బయట దూకింది, ఇది సల్ఫ్ నీళ్ళు వేడి చేస్తున్నారు కదా, అప్పుడు బయటికి దూకేయాలి కదా, ఎందుకు దూకలేదు, అది కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళడం వల్ల చనిపోయింది. దానికి మెడలు లేరు, మనుషుల ఆలోచించే తెలివితేటలు లేరు. ఏ రవి నీకు లేవా తెలివితేటలు? ఇప్పుడు సేల్ అనేది డౌన్ అవుతున్నప్పుడు నువ్వేంటి ప్రమోషన్స్ చేయాలి, మార్కెటింగ్ లోకి వెళ్ళాలి, సేల్ జనరేట్ చేయాలి. అంతే గనక నువ్వు ఫోన్ లో రీల్స్ చూసుకుంటే ఏ వ్యాపారం పెరిగిద్ది అనగానే అప్పుడు రవి చాలా ఆలోచించా, నేను మారాలి, నేను సక్సెస్ అవ్వాలి అనుకుని అప్పుడు ప్రొఫెసర్ గారు మంచి దారిలో పెట్టారు. ఆ వ్యాపారం మళ్ళీ పీక్స్ లోకి వెళ్ళిన 100% సక్సెస్ అయ్యారండి. ఇలాగే మీ లైఫ్ లో కూడా కంఫర్ట్ అనేది పక్కన పెడితే ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది మీకు నెక్స్ట్ అయిపోతారు. సార్ మనం ఫస్ట్ లో కష్టపడతాం, స్లోగా ఏంటంటే సక్సెస్ అయిపోయిన తర్వాత కష్టపడడానికి ఇష్టం రాదండి, కానీ అది కాదండి, పిన్ టు పిన్ ప్రతిదీ కొత్తదాన్ని నేర్చుకొని అది మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసి ఆ వ్యాపారాన్ని డెవలప్ చేసిన రోజే మన పేరు అనేది మారుమోగిపోద్దండి. దీనివల్ల ఏమర్థమైందండి అంటే కంఫర్ట్ జోన్ లో ఉండద్దండి, ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది నెక్స్ట్. థ్యాంక్ యూ అండి, మీ కేకే.